అడ్డగోలుగా మా జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. మేము గత ప్రభుత్వంలో మీ అంత హై క్లాస్ గా ఉండకపోయినా ఇట్లా రోడ్ల మీద అయితే పడలేదు ఎప్పుడు. మరియు మీరు ఇస్తా అన్న జాబులు మరియు మీరు ఇస్తానన్న స్కాలర్షిప్లు అవి గాలికే పోయినాయి. మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నావు, నీకేం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కాక ఇప్పుడు మా జీవితాల కన్నా కూడా నీకు అప్పులు అవన్నీ ఎక్కువైపోయినాయి. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే అవే డిస్కస్ చేద్దామని చెప్పి వస్తా ఉంటే పేపర్ మీద ఆన్ పాయింట్ పెట్టే దమ్ము లేని వాళ్ళే ఇట్లా అక్రమంగా అరెస్టులు చేస్తారని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే ఇప్పుడు మా ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, మేమే విద్యార్థులం రెడీగా ఉన్నాం. ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారో చెప్పండి. మేము వచ్చి గత ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయి, ఈ ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయో కూడా ఈరోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ము ఉందా? ఎదుర్కొనే దమ్ముందా? మాకైతే ఉంది. మేము వస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఆడపిల్లలుగా ఈరోజు తెగించి చెప్తున్నాం, మా జీవితాల కోసం మేమే కొట్లాడుకుంటాం. నీకు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ముంటే ప్లేస్, డేట్, టైము చెప్పు, మేము వచ్చి మాట్లాడతాం. నా పేరు మనీషా. నేను ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ని. ఇప్పటి వరకు నాకు స్కాలర్షిప్లు రాలేదు, ఒక రియంబర్స్మెంట్ రాలేదు, నా సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి, అన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు నా కుటుంబం కూడా రోడ్డు మీద పడే స్టేజ్ లో ఉంది. ఎందుకంటే నేను ఒక ఎల్డర్ డాటర్, నేనే చూసుకోవాలి నా ఫ్యామిలీని. నేను కాకపోతే ఎవరు చూసుకోరు. సో నీ వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడే స్థితిలోకి వచ్చింది. రేపటి నాడు నువ్వు గనక మా విద్యార్థులతో ఇట్లనే బిహేవ్ చేస్తే నిన్ను ఎంత తొందరగా అయితే గడ్డెక్కించినామో అంతే తొందరగా గడ్డ దింపి కొడతామని చెప్పేసి ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. నేను ఇది రేవంత్ రెడ్డి గారు ఒక్కరికే చెప్పట్లేదు, పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ రాష్ట్రంపై రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చిన మాట కాపాడుకోండి, లేకపోతే మేము ఇచ్చిన ఓటు మేమే వెనక్కి తీసుకుని ఎంత కఠినంగా మారాలో అంత కఠినంగా మారి మిమ్మల్ని గద్ద దింపి మా భవిష్యత్తు మేమే నిర్ణయించుకుంటామని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను.